మనసున్నట్లుగా సున్నతి కలిగిన మనసు మీరు మాకు దయచేయండి. సమయంలో వాక్యము మాకు సహాయకరంగా ఉండినట్లుగా, మేము కడగబడినట్లుగా, నీకు సమాధాన పడినట్లుగా, నీ యొక్క రక్తము శరీరంలో యోగ్యంగా పాలు పువ్వులు పొందినట్లుగా మీరు మమ్మల్ని చడకీరేవు బండ ఎత్తకు బట్టలు ఎలా అయితే ఉతకబడటానికి తీసుకుని వెళతాయో మా జీవితమనే బట్టలు ఈ వాక్యమే చేత చక్కగా ఉతికి ప్రభు చక్కగా శుభ్రము చేసి ఏ మలినము, ఏ మచ్చ, ఏ డాగు, ఏ ముడత లేకుండా ఎదుట నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారముగా, ఏ దోషారోపణ చేయబడనటువంటి మనస్సాక్షి కలిగిన వారముగా ఈ ఎదుట నిలబడుతూ సిగ్గుపడతక్కరైన పనివారిగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. సంతోష భరితులమై, ఆనంద భరితులమై, ధన్యులమై ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు సహాయం చేయమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు, రక్షణ లేని వారికి, రక్షణ పొందిన వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. సకల విధమైన దుష్టుల యొక్క ఆటంకాలను చేస్తున్నామని గద్దిస్తున్నాను. మీరే దిగి వచ్చి నాతో బిడ్డలందరితో మాట్లాడు. మీ వాక్యపు వెలుగు మా కన్నులకు ప్రకాశితముగా చేయమని, వాక్య సేవకులుగా నన్ను ప్రత్యక్షపరచమని, నన్ను దీవించి అభిషేకించమని, బలపరచమని, నన్ను కూడా నీ రక్తం ఇచ్చేది అడగమని, మాట్లాడుచున్నవాడు నీవని ఎరిగి నీకు లోపడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, వాక్యము వినగలిగే సమయంలోకి వచ్చినాము. మీరు ఎటు చూసుకున్నా పర్వాలేదు, కానీ ఇటు మాత్రమే మీ ధ్యాస, మీ ఆలోచన, మీ మనస్సు ఉండాలి. మీ మనస్సు తెరిచి వినండి. ఎక్కువసేపు మీకు వాక్యం చెప్పను, మొత్తం చాలా వేగంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నాకు సహాయం చేయండి, ప్రార్థన చేయండి. మిమ్మల్ని బట్టి ఇక్కడ వాక్యం ఎంతసేపు అనేది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి వాక్యం చెప్పాలన్నా, ఏ వాక్యం చెప్పాలన్నా, ఎంతసేపు వాక్యం చెప్పాలన్నా మిమ్మల్ని బట్టి ఉంటుంది, నన్ను బట్టి కాదు. మీరు చేసిన ప్రార్థన బట్టే ఉంటుంది. అది బాగా గుర్తుంచుకోండి. మీరు ఎంత చక్కగా దేవునికి ప్రార్థన చేస్తారు, దేవా నాతో మాట్లాడు అంటే దేవుడు నాతో మాట్లాడుతూ మీతో మాట్లాడుతుంది. మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, దేవుడికి కూడా ఇంట్రెస్ట్ లేనట్టుగానే మాట్లాడాలి. మీకు ఎక్కువ కహాని, బాతాలు కానీ వాక్యం లేకుండా మీకు పొల్లు వాక్యమే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, దేవుడు కూడా పొల్లు వాక్యమే మీకు ఇస్తాడు. మీరు ఏది విత్తుతారో అదే మీరు కోస్తారు. దేవుడు మనకన్నా ఎన్నో రెట్లు జ్ఞానవంతుడు. నీ ఆలోచన ఏముంది, నీ ఇష్టం ఏముంది, నీ ఇష్టాన్నే గౌరవిస్తాడు దేవుడు. నీ ఇష్టం ఏమేడదో నీ ఇష్టాన్నే గౌరవిస్తాడు. పిల్లలకి ఏది ఇష్టమో తల్లిదండ్రులు అది పెడతారు. కొంతమంది ఇడ్లీ ఇష్టం, కొంతమందికి పూరి ఇష్టం, కొంతమందికి చాక్లెట్ ఇష్టం. నా కొడుకు అయితే ఎవరు ఇష్టపడి చాక్లెట్ ఇష్టమండి. ఏం చాక్లెట్? ఆరోగ్యకరమైనవి. ఎప్పుడు కిరాణా షాప్కి వెళ్ళినా, ఎప్పుడు బయట మార్కెట్ వెళ్ళినా ఆ చాక్లెట్ ఏం చాక్లెట్? కాఫ్ చాక్లెట్. కాఫ్ అంటే కాఫీ కాదు, దగ్గు చాక్లెట్ ఉంటాయి కదా, విక్స్, ఎల్లో కలర్లో విక్స్ ఉంటాయి. పిల్లలకి ఎవరికైనా దగ్గు వస్తే అది ఒకటి ఇయ్యండి చాలు, దగ్గు తగ్గిపోతుంది. పిల్లలకి దగ్గు కానీ వచ్చిందండి, పొడు దగ్గు కానీ కప్పమ్మ దగ్గు కానీ వస్తే మరి చిన్నపిల్లలకి చాక్లెట్ ఇవ్వకండి. కొంచెం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాటిన వాళ్ళకి దగ్గాడంటే అదొక చాక్లెట్ ఇచ్చేయండి. వేడి నీళ్ళు బాగా మరిగించి మనం టీ ఎలా తాగుతామో ఆ వేడి నీళ్ళు వాడి తాగేటట్టుగా చేయండి, దగ్గు వెంటనే పోతుంది. ఇదొక చిట్కా. అలాగే కొడుకుకి మనమైతే ఆ చాక్లెట్ తిన మిక్స్, ఆ చాక్లెట్ ఇష్టపడతాడు. నువ్వేది ఇష్టపడతావు దేవుడు కూడా నీకు అదే పెడతాడు. నీకు మంచి జోకులు వినాలని ఇష్టం అనుకోండి, జోకులే చేయడం రాస్తాడు. కానీ నీ జీవితం మాత్రం నవ్వులు పాలవుతుంది. నువ్వెంత నవ్వులు కోరుకుంటావో
నవ్వులు పాలైతే దేవుడు అన్నాడు, నవ్వు నవ్వించు పర్వాలేదు, కానీ నవ్వులు పాలు కాదు. కొంతమంది నవ్వుతారు బాగానే, మంచి జోకులు వేసి నవ్విస్తారు బాగానే ఉంది. నవ్వులు పాలైపోతుంది. మన నవ్వులు పాలు కాకూడదు, హాస్యాస్పదము కాకూడదు. ఓకేనా? కాబట్టి దురద చెడు మీకు ఉండకూడదు, నాకు ఉండకూడదు. దురద చెవులు కలిగి ఉంటే దేవుడు ఏంటి, అసత్య వాక్యం వినేవారికి, అనుకూలమైన బోధకులు వినేవాళ్ళకి దేవుడు ఏం చేస్తారంటే అనుకూల బోధకులను దేవుడు ఇచ్చేస్తాడు. నీ కర్మరా బాబుని వాడు ఇష్టమే గౌరవిస్తాడు. దుర్నీతి నమ్మక సత్యముందు అభిలాష లేకుండా ఉన్నవారి మీద దేవుడు ఏం చేస్తాడు, మోసపరుచు ఆత్మను పంపిస్తాడా లేదా? దేవుడే పంపిస్తాడు, దెయ్యం కాదు. దేవుడి దగ్గర రకరకాల సేవకులు ఉన్నారు, వాడబడ్డారు తెలుసా? అందులో ఒక సేవకుడు, మనం గౌరవించకూడని సేవకుడు ఉన్నారు తెలుసా మీకు? దేవుడు వాడుకోవచ్చు, కానీ మనం వాడుకోకూడదు. దేవుడు అది చేయొచ్చు, కానీ అది మనం చేయకూడదు. ఏంటి? కొన్నిసార్లు దేవుడు దెయ్యాలను కూడా వాడుకుంటాడు. నీ మీదకి దెయ్యాలను కూడా పంపిస్తాడు. వీడు కరెక్ట్ కావాలంటే దెయ్యమే, దెయ్యమా నీకు ఇచ్చేసాను పో, ఆత్మ ఏం చేసుకుంటావు చేసుకో, వీడు నాకు దేనికి పనికిరాడు చేసుకో అని వదిలేస్తాడు దేవుడు కొన్నిసార్లు. ఓకే? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వాక్యంలోనికి వద్దాం. వాక్యంలోనికి వచ్చి చిన్న మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాము. ఈ 16-17 వచనంలో ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసుడు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ ఒక మంచి దెయ్యం ఉందండి, సువార్త ప్రకటించే దెయ్యం ఉన్నాడు. పౌలు భక్తుడు ఇంకా తన సహకారులు అక్కడ సువార్త చేయడానికి వెళ్ళారన్నమాట. ఆ పట్టణము తోయ విడిచి ఒక పట్టణంలోకి వెళ్ళాడు. ఆ పట్టణంకి వెళ్ళిన తర్వాత పౌలు శీల సువార్త ప్రకటించడానికి వెళ్ళి కలిసిన వాళ్ళకి అందరికీ కూడా మార్కెట్లో, సొంత వీధిలో, సమాజ మందిరాల్లో సువార్త ప్రకటిస్తున్నారు. వీరు వెళ్తుంటే ఒక ఆమెకి దెయ్యం పట్టింది. ఆమె పౌరులు చూసి, వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురము చేయుదురు, వీరు మాట వినండి అని కేకలేస్తుంది. మాట సువార్త చేయడానికి పౌలు వెళ్ళాడు, శీల వెళ్ళాడు. ఇద్దరు వీళ్ళతో పాటు ఈ దెయ్యం కూడా సువార్త చేస్తుంది. వీళ్ళు మామూలు కాదురా బాబు అని. అది మంచిదా కాదా? మంచిదా కదా? మంచి మాట చెప్పింది. అలాంటి దెయ్యం ఏం చేయాలా? వదిలేసారా? వచ్చారా? దెయ్యం పట్టిందా? ఆమె ఈ పౌరులాగా సువార్త కూడా చేస్తుంది. వీళ్ళు నిజమైన దేవుని సేవకులు అని చెప్పి ఆ చిన్నకి దెయ్యం పట్టడం. ఒక పక్క సువార్త ప్రకటన, దేవుని సేవకులు, ఒక పక్క దెయ్యం పట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని సేవ చేయాలి. ఏం చేయాలి? దేవుని సేవకు ఏం చేయాలి? దెయ్యం పట్టిన వదిలిస్తారా? వదిలించారా? వదిలించాలి. కానీ పౌలు భక్తుడు వెంటనే వదిలించలేదు. ఏం చేస్తుంది చూడండి అక్కడ. ఆమె ఇలాగ 18, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని
ఆ దెయ్యముతో చెప్పాను, వెంటనే అది ఆమె వద్దు. అవునండి, ఇంత లేట్ ఎందుకు చేయాలి? అనేక దినాలు వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సేవకులు, వీరు రక్షణ మార్గం ప్రచురణ చేస్తారు, వీరు మాట వినండి అనేది మంచి మాట కాదా? మంచి మాటే. ఆ దెయ్యం ఆ విధంగా కేకలు వేస్తుంది. పాపం 1-2 రోజులు అలాగే చూశారు, చాలా రోజులు అయిపోయింది, బాధపడ్డాడు పౌలు. మంచి పనే చేస్తుంది కదా, బాధ ఎందుకు పడ్డాడు? పౌలు వ్యాధుల పడ్డాడు, బాధపడ్డాడు. అప్పుడు మరి ఏం చేశాడంటే ఆ దెయ్యాన్ని, ఇదిగో ఈ చిన్న అమ్మాయిని ఏ దెయ్యమా వదిలిపో అని గద్దించేశాడు. వెంటనే అది వదిలిపోయి. యాక్చువల్గా దెయ్యం చేసే పని ఏంటంటే ఆ దెయ్యము సోది చెబుతుంటది, సోదే చెబుతుంటది. ఆ సోది ప్రతి ఒక్కడి జీవితం చెబుతుంటది, సోది చెబుతుంది. ఆ దెయ్యం మార్కెట్లో తిరుగుతుంటది. దాని యజమానులు ఉన్నారు. యజమానులు ఆ దెయ్యాన్ని వాడుకొని గొప్ప డబ్బులు సంపాదిస్తారు, చాలా డబ్బులు వస్తాయి. బాగా ఉంది. ఈ దెయ్యం దగ్గర ప్రతి ఒక్కరు వస్తున్నారు, సోది చెప్పుకుంటున్నారు, దేవతలను పూజించి వాళ్ళు ఇవ్వవలసినవన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. మంచి డబ్బులు వస్తుంది, మార్కెట్లో మంచి గిరాకీ ఈ దెయ్యాన్ని. ఈరోజు దేవుని సేవకులు వచ్చారు సువార్త ప్రకటిద్దామని. ఈ దెయ్యము సోది, ఈ పక్క సువార్త చెప్పడానికి వచ్చారు. ఒక పక్క సువార్త, ఒక పక్క సోది. సోది చెప్పింది సోది చెప్పుకోవచ్చు కదా. సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి సేవకులు వాళ్ళ జోలికి వచ్చేసి వచ్చిపోయి ఏమైనా ఆటంకపరిచిందంటే ఆటంకపరచలే. ఏమంటుంది? సోది చెప్పడం మానేసి తన యజమానులకు అందరికీ చెబుతుంది, వీరు సర్వోన్నతులైన దేవుని సేవకులు, వీరు మాట వినండి, వీరు రక్షణ మార్గం ప్రచురపరుస్తాడు. పౌలు భక్తుడికి అర్థమైపోయింది. అది పేరుకే మంచిగా చెబుతున్నట్లు చేస్తుంది, కానీ ఒక పెద్ద ఆటంకం కలిగించడానికి ప్రయత్నం చేస్తుంది ఆ దెయ్యము. పౌలు భక్తుడికి అర్థమైపోయింది. అది ఏ ఆటంకం కలుగు చేస్తుందో పౌలు భక్తుడు వివేచించాడు. ఇప్పుడు దీన్ని వెళ్ళగొడితే సువార్త ఆగిపోతుంది అని ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. దాన్ని వెళ్ళగొట్టలేదు. వెళ్ళగొట్టకుండా దెయ్యము దానిలోనే ఉంచేసి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. వెళ్ళగొట్టకుండా 2వ రోజు, వెళ్ళగొట్టకుండా ఆ దెయ్యాన్ని పంపించకుండా 3వ రోజు సువార్త చేస్తారు. సువార్త అయితే వెళ్ళిపోతుంది. అయితే దెయ్యం కూడా ఊరుకోవట్లేదు. వీళ్ళు జోలికి వచ్చి వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సేవకులు, వీళ్ళు మీకు రక్షణ పౌలు భక్తుడికి బాధ కలిగింది. సరే, సువార్త ప్రకటన అయిపోయింది. ఇప్పుడు దీని సంగతి చూద్దాం, దీని పని పడదామని చెప్పేసి పౌలు భక్తుడు దెయ్యానికి చెప్పాడు, ఈమెను విడిచి పో అన్నాడు. వెంటనే విడిచి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. దెయ్యాన్ని అంత చక్కగా వెళ్ళగొట్టదు చూడండి. మనమైతే ఏం చేస్తాం? దెయ్యం పట్టిన వాళ్ళకి మీ ఇంటిలో లేకపోతే మీ ఊరిలో దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటే మీరు దేవుని బిడ్డలుగా ఏమి చేస్తారు? కొంతమంది నాకు యేసయ్య పవర్స్ ఇచ్చాడు అని చెప్పేసి వెంటనే వెళ్ళి చెయ్యండి ప్రార్థన చేశారు అనుకోండి. ఆ దెయ్యము దాని ఒంటిలో నుంచి మీ ఒంటిలోకి వస్తుంది. దేవుడు అనుమతి ఇవ్వకుండా, దేవుడు నీకు సామర్థ్యము ఇవ్వకుండా, బలము ఇవ్వకుండా, శక్తిని ఇవ్వకుండా, పర్మిషన్ ఇవ్వకుండా నీవు ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వీలు లేదు. చెడు పనులు చేసిన వాడిని గద్దించడానికి వీలు లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ దేవుడు అనుమతించకుండా, దేవుడు నీకు శక్తిని ఇవ్వకుండా, బలమునివ్వకుండా
నాకు పర్వాలేదు, నేను యేసయ్య బిడ్డని విర్రవీగి ముందుకు దూకావా, అది వదిలిపోతుంది చాలు కదా. ఇంకా చాలా మంది దెయ్యాలు వస్తాయి, నీలోకి వస్తాయి, నిన్ను చెడగొడతాయి, సంఘాన్ని నాశనం చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దెయ్యాలు వదిలించడానికి అది పేరు అడుగుతుంది. పేరు యేసయ్య అడిగాడు, ఏ పేరు నువ్వు అన్నాడు కదా. అది ఎక్కడ చెప్తే దేవుడికి తెలుసు. పేరు దేవుడికి కావాలి. దెయ్యము పేరు నీకెందుకు పేరు? ఒకసారి దెయ్యం వదిలించడానికి చాలా మంది చూశారు సేవకుడిగా. నేను ఎప్పుడు దెయ్యం వదిలించినా దేవుడు దెయ్యం వదిలించే వరం నాకు ఇచ్చాడు. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి వాళ్ళ ఆవిడకి ఒకసారి దెయ్యం పడితే నాకు ఫోన్ చేసి నేను వెళ్ళి ముందు ప్రార్థన చేసుకొని మా తమ్ముడిని గంట పెట్టుకొని వెళ్ళి ఆమెను ముట్టకుండా ప్రార్థన చేస్తే వెలుగలాడించి వదిలిపోయి రాత్రి 12 గంటలకు యమ్మ స్త్రీ, పిల్లైన స్త్రీ వాళ్ళ భర్త ఫోన్ చేసేసి ఒక్కడే అలా వెళ్ళి సందర్భంలో కొంతమంది చూసుకుంటారు. దెయ్యాలు వెళ్ళగొట్టి ఎలా చేస్తుంటారు, ఎక్కడ లేదు బిల్డప్ కొట్టడం, రకరకాల భాష మాట్లాడుతారు, ఏవేవో చేస్తుంటారు. అంచెలైతే రకరకాలు చేస్తుంటారు. మా అత్త ఇంటి ముందే దెయ్యాలు వదలగొట్టేవాడు చూస్తుంటాడు. వాడు దెయ్యాలు ఎలా వదలబడుతుంటాడు, సిద్ధపట్టేస్తుంటాడు. దుద్దు పట్టి తిప్పి చీపిరి కాటతో కొట్టి ఈడ్చి అబ్బో చంప దెబ్బలు కొట్టి నుజ్జు నుజ్జు చేస్తుంటాడు. ఆ దెయ్యాలు ఒకసారి ఒక దెయ్యం పట్టిన నా ముందు కూర్చొని దెయ్యం వదిలించమని అందరూ వచ్చారు. దెయ్యాన్ని వదిలేసిన నాకు తెలుసు కదా, ముందే ప్రార్థన చేస్తాం. మన దేవుడికి ఎంత శక్తి ఉందంటే దానికి కొట్టనవసరం లేదు, చీపి కట్టతో కొట్టనవసరం లేదు, చెంప దెబ్బ కొట్టనవసరం లేదు, బట్టిగా అరవలసిన అవసరం కూడా లేదు. దేవునికి శక్తి ఉంది. ప్రార్థన చేసి వదిలిపోమంటే వదిలిపోతాం. అయితే ఆ దెయ్యానికి దెయ్యం పట్టడం ఫస్ట్ దెయ్యం పట్టడం అనేది లేదంటే ముందు కన్ఫర్మ్ చేసుకుంటాను. నేను అది దెయ్యం పట్టిందా, రోగం తగలదా, మానసిక కాదా ఏంటనేది ముందు గమనిస్తాను. ఆ తర్వాత దెయ్యాన్ని వదలగొట్టించాను. ముందు చూస్తాను. ప్రార్థన చేస్తున్నప్పుడు తెచ్చి నా ముందు కూర్చోండి, ప్రార్థన చేశాను. అందరూ ఒకరి ప్రార్థన చేశాను. చుట్టూ రౌండప్ చేస్తాను. ముట్టలేదు, పాటలు పాడాను. ఆ దెయ్యం చేత కూడా ప్రార్థన చేయించాము. మీరు ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి, ఆ వ్యక్తి దెయ్యం పట్టిందా లేదనేది తెలియాలంటే మీరు ఒక ప్రార్థన దెయ్యం చేత చేయించాలి. ఏం ప్రార్థన అంటే అన్ని ప్రార్థనలు చేస్తానంటే మీరు ఎంత యేసయ్య పుట్టిన అది పుట్టుతుంది. యేసయ్య అంటే యేసయ్య అంటది, నువ్వు సర్వశక్తిమంతుడు అంటే అంటది, నువ్వు రక్షకుడు, నా కొరకే వచ్చావు, నువ్వు బలవంతుడు, ఎన్ని మాటలు అన్ని మాటలు అది వచ్చేస్తుంది. కానీ ఒకే ఒక మాట అన్నది, అది బాగా గుర్తుంచుకోండి. ఆ మాట అనలేదంటే దానిలో దెయ్యం ఉన్నదని లెక్క. బాగా గుర్తుకోండి. ఏ మాట మీకు ఆ రహస్యం చెప్తారు. యేసయ్య స్తోత్రం అంటారు. నేను కొన్నిసార్లు ఆ దెయ్యంతో మాట్లాడిస్తాను, ప్రార్థన చెప్పి చేస్తాను. ఎంత చక్కటి భక్తి పూర్వకంగా ఉంటుంది. ప్రార్థన చేస్తాను. ప్రభువా యేసయ్య స్తోత్రం, ప్రభువా ప్రభువా స్తోత్రం, నీ సర్వశక్తిమంతుడు. అంతకుముందు పాటలు పాడాను, దానికి డాన్సే రాదు. ఎంత భరతనాట్యం చక్కగా వేసిందంటే చాలా చక్కగా దాన్ని రికార్డు కూడా చేశాను. ఒక అతను చేత రహస్యంగా రికార్డు చేసేసి అతను బాగైన తర్వాత మరలా దెయ్యం పట్టుకుని ఉండటానికి ఆ జాగ్రత్త పడడానికి ఆ వీడియో చూపించారు. దెబ్బ బాగైపోయింది. నేనే అంత చక్కగా భరతనాట్యం వేసినట్టు యేసయ్య పాటలకి, యేసయ్య పాటలకి డాన్స్ వేస్తాను. బాగా స్తుతి చేయగలరు. ఇక్కడ ఒక్క మాట అందదు. ఏమంటే యేసయ్య నాలో ఉన్న వరకు వస్తుంది. నాలో ఉన్నట్టు నాలో ఉన్న ఏదంటే అన్నది యేసయ్య నాలో ఉన్న అంటే అక్కడ వరకు వస్తుంది. నాలో దెయ్యాన్ని తీసివేయు, దూరం చెయ్యండి మాత్రం అనదు.
మీకు ఎంత ప్రార్థించి అన్ని మాటలు చెప్తుంది, నాలో ఉన్న దెయ్యాన్ని దెయ్యమాట అందదు, తొలగించు అనే మాట అందదు, తీసివేయు అనే మాట అందదు. ఎందుకంటే ఆ మాట అన్ని వెంటనే దెయ్యం వెళ్ళిపోతుంది అందదు. దెయ్యాలు ఏ రీతిగా ప్రభావితం చేస్తే తెలుసా? అప్పుడు నాకు అర్థమైంది ఆ మాట అనగా దీనిలో దెయ్యం ఉందని. ఎన్నో దెయ్యాలు ఫేస్ చేశాను. దాని ముందు కూర్చుంటే మమ్మల్ని ఆయన వచ్చాడు నా పని అయిపోతుంది ఇలా చూస్తుంటుంది, ఇలా చూస్తుంది. ఎప్పుడైతే ప్రార్థన వరుస పెట్టి ఎవరికైనా దెయ్యాలు పట్టి వదిలించే విధానం చెబుతారు బాగానండి. ఆ వ్యక్తిని మొట్టమొదటిగా కూర్చోబెట్టండి, ప్రార్థించే వారిని, స్తుతించే వారిని, భక్తులను ఒక 4-5 ఇద్దరికి మించి, ఒకరి వల్ల బలం సరిపోదు, ఇద్దరికి మించి ఆమె చుట్టూ కూర్చోబెట్టి స్టార్టింగ్ ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తుంటారా, ఒకరి తర్వాత ఒకరు దేవుని స్తుతి పాటలు పాడుతుంటారా. అప్పుడు దైవజనులు, అందులో శక్తి కలిగిన వారు దేవుని కృప చేత, దేవుని శక్తి చేత ప్రార్థన పూర్వకంగా ఆమెను గద్దించి వదిలేస్తారు. అప్పుడు అది వెళ్ళిపోతుంది. ప్రార్థన, వాక్యము, మాటలు కంటిన్యూ ఉండాలి. తెలిపేంత వరకు అది మరి ఉండలేదు, ఆ స్థానంలో ఉండలేదు. ఎప్పుడైతే చేసామో మేము ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన, ఒకరి తర్వాత ఒకరు పాటలు, ఒకరి తర్వాత ఒకరు వాక్యము, ఎప్పుడైతే స్తుతించి ప్రార్థన చేసామో ఎక్కువసేపు ఉండలేదు. నా కాళ్ళు వచ్చి పట్టుకుంది, అయ్యగారు నేను ఎప్పుడు రాను, నేను రమ్మను, నువ్వు రా, నువ్వు వస్తే ప్రార్థన నీ వల్ల చేసుకుంటాను, పాటలు పాడుకుంటాం, వాక్యం చదువుకుంటాం, నువ్వు కూడా స్తుతిగా రా, డాన్స్ చేద్దు రా. ఎప్పుడైతే దెయ్యం వచ్చి మధ్య మా ఊరు సంఘంలో విపరీతంగా పాటలు పాడేస్తుంది. అబ్బాయి ఎంత మంచిది, దెయ్యం పాడటం వల్ల ఎంత ఉద్యోగం అని చెప్పాను. నువ్వు రా, నువ్వు వస్తేనే మేము పాటలు పాడతాము, స్తుతిస్తాం, కనపరుస్తాము. అది మరి పాటలకి వాక్యానికి ఉంటుందా? వెంటనే వెళ్ళిపోయింది. మరి రాలేదండి. చాలా అద్భుతం జరిగింది, అద్భుతాలే అద్భుతాలు. కాబట్టి ఇది కూడా పాపం మంచి పని చేస్తుంది, చెడు పని చేసిందా? వీళ్ళు సర్వోన్నత సేవకులు, ఎవరైనా సేవకులు కానీ ఈ భూత వైద్యులు దెయ్యాలు వాళ్ళ మాటలు ఇంకా కాళ్ళ పైకి చేస్తారు. దెయ్యం కోసం మంచి చేసేసావా చెప్పింది, అనేది మంచిది కాదు. పౌలు భక్తుల ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో దెయ్యం పట్టిన చిన్నది ఉంది. వాళ్ళు చీకటిలో ఉన్నారు, వాళ్ళు నశించిపోతున్నారు, వారు రక్షించాలి. రెండోది, చాలా మందికి సువార్త తెలియదు, సువార్త ప్రకటించాలి. ఈ 2 దేవుని పనులు ఉన్నాయి. ఈ పనిలో మొట్టమొదటి పని సువార్త ప్రకటించే పని చేస్తున్నాడు. దెయ్యాన్ని చూసి వదిలించాడు. ముందు రోజే కానీ వదిలించి ఉంటే మిగతా రోజులు సువార్త ప్రకటించడానికి మరి అవకాశము ఉండదు. ఎందుకు తెలుసా? లాస్ట్ రోజు వదిలించాడు, సువార్త ముందు ప్రకటించాడు, అంత అయిపోయింది. ఎలా ఆటంకపరుస్తుంది. ఇప్పుడు వదిలించను, ముందు మార్కెట్ లో సువార్త ప్రకటించేస్తాను, ఇది అరుచుకుని అని చెప్పేసి మార్కెట్ సువార్త అంతా ప్రకటించిన తరువాత దెయ్యాన్ని వదిలించాడు. మొట్టమొదటి రోజే వదిలించుంటే ఆ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళందరినీ పట్టుకుని ఈడ్చేసి కొట్టారా లేదు, సువార్త ఆగిపోయింది. తెలుసు పౌలు భక్తుడికి రహస్యం తెలుసు. దెయ్యాలు సువార్త ప్రకటించడానికి ముందుగా అడ్డుపడతారు. అవి ఎంత మంచి పనులు చేసినా అడ్డుపడతారు. చివరికి జరిగేది సువార్తకు ఆటంకం, దేవుని పనికి ఆటంకం అని చెప్పేసి పౌలు భక్తుడు ఏం చేసిందంటే ఆమె తర్వాత వదిలేద్దాము, ఆమె జోలికి వెళ్లకుండా సువార్త ప్రకటించేశాడు. ప్రకటించిన తర్వాత అప్పుడు దాని పని పట్టాడు. అప్పుడు పౌలు భక్తుడిని లాభం పోయింది, దెయ్యం పోయింది కదా. దెయ్యం ఆ చిన్నది వదలగొట్టడం వల్ల లాభం పోయింది. ఎవరు రావట్లేదు, చెప్పట్లేదు, లాభం పోయింది. వాళ్ళకందరికీ కోపం వచ్చింది. వీళ్ళందరినీ పట్టుకుని ఈడ్చి కొట్టారు, ఆ పట్టణం నుంచి వెళ్ళగొట్టేశారు. అంత పని చేశారు. కాబట్టి దెయ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తిని దెయ్యాలు ఎలా పాటి చేస్తాయంటే
ఈ సమయాన్ని చెప్తారు కదండి. దెయ్యాలు ఫస్ట్ నీలోని వెంటనే వచ్చేది. దెయ్యం నీ అనుమతి లేకుండా, నీ ఇష్టం లేకుండా నీలోనికి రావు. అది రాకుండా ముందే నువ్వు అడ్డుకట్ట వేయాలి. కొన్నిసార్లు దెయ్యం నీ పక్కన నుండే నిన్ను పాప పనులు చేయిస్తుంది. నీ మనసులోని తలంపులు కార్యాలు చేస్తుంది. కొన్నిసార్లు లోపలికి వచ్చేస్తుంది. ఇది చాలా డేంజర్. దెయ్యం నీ పక్క నుండి నిన్ను ప్రేరేపించి చెడ్డ పనులు చేసినంత వరకు కూడా అప్పుడు నీకు ఒక శక్తి ఉంటుంది. ఓ దురాత్మ నా నుంచి వెళ్ళిపో, నా దగ్గర నుంచి పారిపోయి గద్దించే శక్తి ఉన్నంత వరకు దురాత్మ నీలోనికి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చెడు పనులు, పాప పనులు, చీకటి పనులు, దేవునికి నచ్చని పనులు చేస్తున్నారంటే కారణము దురాత్మ వాళ్ళలోనికి రాలేదు. కానీ పక్క నుండి, దగ్గర నుండి మనస్సులో ప్రేరేపించి, హృదయములో ప్రేరేపించి నీ చేత చెడు పనులు చేయిస్తూ ఉంటుంది. అప్పుడు నీవు అర్థం చేసుకోవాలి, నేను దేవునికి విరోధమైన చిన్న చిన్న తప్పులు, బలహీనతలు నాలో ఉన్నాయంటే దురాత్మ నాలోనికి రాలేదు, కానీ నా పక్క నుండి, నా దగ్గర నుండి నన్ను ప్రేరేపిస్తుంది అని నువ్వు గమనించి వెంటనే గద్దించాలా. ప్రతిరోజు ప్రార్థన చేయాలా, జాగ్రత్త కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. దానికి ఎప్పటికప్పుడు గద్దిస్తుండాలా, మారు మనుషులు పొందుతుండాలా, జాగ్రత్తగా ఉండాలా. అప్పుడు అది నిన్ను ముట్టదు. దుష్టుడు వాడిని ముట్టడు. తను తాను కాపాడుకుని వాడు భద్రము చేసుకుని వాడిని దుష్టుడు ముట్టడు. దుష్టుడు ఎప్పుడు ముడతాడంటే నీకు నీవు కాపాడుకోకపోతే, నీకు నీవు భద్రము చేసుకోకపోతే దుష్టుడు నీకు ముడతాడు. నీవు ఎప్పటికప్పుడు భద్రము చేసుకోకపోతే దుష్టుడు ముడతాడు. ఇంకా ధీమాగా ఉండి, ఇంకా నిర్లక్ష్యంగా ఉండి, ఇంకా బద్ధకంగా ఉండి నీకు నువ్వు జాగ్రత్త చేసుకోలేదనుకో, ఫస్ట్ వస్తాడు, ముడతాడు. ముట్టా పర్వాలేదు అని చెప్పేసి ఏం చేస్తాడంటే నీ లోనికి వచ్చేస్తాడు. నీ లోనికి వచ్చిన తర్వాత నీ సాతానుగా మారిపోతావు. నీవు ఒక దెయ్యంగా మారిపోతావు. అన్ని 100% దెయ్యం పనులే చేస్తావు, దేవునికి విరోధమైన పనులు చేస్తావు. ఆ స్థితి వచ్చినాక, ఆ దెయ్యం పట్టిన తర్వాత నీకు నువ్వు ఎదిరించుకోలేవు, దెయ్యము నుంచి బయటపడలేవు. నీకు వేరొకరు సహాయం కావాలి. దైవజనులు వేరే విశ్వాసం సహాయం కావాలి. అప్పుడు పిలిపించుకొని వాళ్ళు ప్రార్థిస్తేనే, వాళ్ళు స్తుతిస్తేనే, వారు ఉపవాసం ఉంటేనే అప్పుడు నీలో నుంచి దెయ్యం వెళ్ళిపోతుంది. చాలా దారుణమైన పరిస్థితి. ఈ పక్కన ఉన్నంత వరకు నీకు ఛాన్స్ ఉంది, అది రానివ్వ కూడా నిన్ను ముట్టకుండా ఉండటానికి. తీరమసలు నీ లోనికి వచ్చేసిన తర్వాత నీకు ఛాన్స్ లేదు. నీ వశంలో నీవు ఉండవు. నీవేమి చేస్తావో నీకు తెలియదు. నరకానికి వెళ్ళిపోతావు, చచ్చిపోతావు, ప్రాణం అనేది తెచ్చుకుంటావు, చచ్చిపోతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఏదేదో తోటలో సర్పం సంగతి చూసావు కదా. భూమి మీద దేవుడు అప్పుడే ఆదాము హవ్వను తయారు చేశాడు. 100 సంవత్సరాల సహవాసం, మంచి అందమైన జీవితం, ఏది కావాలంటే అది తినడం, హ్యాపీనెస్, సంతోషంగా ఉన్నారు. ఈ సాతానుడు చూశాడు, అందరినీ చెడగొట్టాడు. ఈ భూమిని చెడగొట్టాలి. ఈ భూమి మీద దేవుడు కొత్తగా నరమానవులు చేశాడు, వాడిని చెడగొట్టాలి. ఎలా అని ప్లాన్ వేశాడు. డైరెక్ట్ మాట్లాడితే తెలిసిపోతుంది. వాళ్ళకి పరిచయమైనటువంటి జీవులు చేతనే వీళ్ళు చెడగొట్టాలి. ఈ ఆదాము పాడు చేయాలని అనుకున్నాడు. ఏం చేశాడు? అందరి దగ్గరికి వెళ్ళి బేరమాడు. నువ్వు వెళ్తావా, వాటిని పాడు చేస్తావా, నువ్వు చెప్పిన మాట వింటావా అని అన్ని జంతువులు అడిగాడు. అయ్యో బాబు, మీరు రాము, నువ్వు వెళ్తే ఏ పని అవుతుందో గడిచిన యుగాల్లో వాళ్ళు చూశారు. కొంతమంది దూతలను దేవుడు పాతాళంలో బంధించేశాడు, పడేసాడు.
గద్దించాడు, చీకటి కలిగిన పిల్లల్లో బంధించాడు, తీవ్రమైన శిక్ష విధించాడు. మేము చేయము మా దేవుని పాపం కావని చాలా జంతువులు అన్ని తప్పించుకున్నాడు. ఇంకొక దాని దగ్గరికి వచ్చాడు. ఆ జంతువు పేరు సర్పము. ఆ సర్పం దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆదామును అవ్వను పాడు చేస్తావా? అవ్వను పాడు చేస్తావా? నాకు సాధనంగా ఉపయోగపడతావా అంటే ఈ సర్పము కొంచెం కుయుక్తి కలిగింది, తెలివి కలిగింది. ఇప్పుడు బేరం ఆడింది అనమాట సాధారణ. అయితే నాకేంటి లాభం? ఈ పని చేస్తాను సరే, అనగా దేవుడు శిక్ష విధిస్తాడు. అయితే నాకు నీవు చేసే సహాయం ఏంటి? నాకేంటి లాభం? నువ్వు చెప్పిన మాట వెళ్తాను, అమ్మను పాడు చేస్తాను, దేవుని కృపను దూరం చేస్తాను. అయితే నాకేమిటి? నాకేంటి లాభం అంటే ఆ సాధారణగాడు అంటాడు, నీకేంటి లాభమా? ఎంత గొప్ప పని నువ్వు చేస్తావు కాబట్టి నాతో పాటు నీకు సమానంగా ఈ భూమి మీద నిన్ను ఒక దేవతకు చేసేస్తాను అంటాడు. దేవుడు చేస్తాను, దేవతను చేస్తాను, ప్రతి ఒక్కరు నిన్ను కొలిచేటట్టు పూజించేటట్టు చేస్తాను అంటాడు. అప్పుడు సర్పం ఆలోచిస్తాడు, ఇదేదో చాలా బాగుంది, ఈ భూమి మీద చాలా మంది నన్ను దేవుడిగా కొలుస్తారా, ఆఫర్ ఏదో చాలా బాగుంది అని చెప్పేసి ఏం చేసిందంటే సాతాను గాడికి సహకరించింది. సాతాను సర్పంలోనికి వెళ్ళడానికి అనుమతించింది. తన దేహాన్ని అప్పగించి తన శరీరాన్ని సర్పము సాతాను గాడికి అప్పగించింది. ఆ సాతాను సర్పములో దూరి సర్పము చేత అవ్వను దేవుని కృప నుంచి చెడగొట్టాడు. ఇంత ఘనకార్యము సర్పము చేసినందుకు దేవుని దృష్టికి ఇది చెడ్డ కార్యము. ఈ విధంగా సర్పము చెడ్డ కార్యం చేసినందుకు దేవుడు శిక్ష వేశాడు. తన కాళ్ళు వెళ్ళి తీసాడు, కడుపుతో పాకేటట్టు చేశాడు. జీవితాంతం కడుపుతో పాటు అంతకుముందు సర్పానికి కాళ్ళు చేతులు కాళ్ళు నడవటానికి కాళ్ళు తీసాడు, కడుపుతో పాకి. అదొక శిక్ష సర్పానికి. ఇంత శిక్ష దేవుడి నుండి వచ్చింది. సాతాను నుంచి ఏమాత్రం వచ్చింది? ప్రతి దేశంలో కూడా పూజించబడే దేవత ఏదైనా ఉన్నదంటే సర్పం. చైనా వాళ్ళు కానీ, ఈజిప్ట్ వాళ్ళు కానీ, ఎవరికైనా పామును పూజిస్తారు, వాళ్ళ విగ్రహాలు పూజిస్తారు. ఆ విధంగా సాతాను గాడికి సర్పం ఇచ్చింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే సాతాను సహకరించాలంటే నీ ఇష్టం లేకుండా, నీ శరీరం అనుమతి లేకుండా వాడు ఎంటర్ రాలేడు, వాడు దూతలు రాలేడు. నీ ఇష్టం ఉండాలా. నీవు ఎవరికి హృదయంలో చోటిస్తావో, నీవు ఎవరికి హృదయంలో చోటిస్తే వాడు ఏలుబడి చేస్తాడు. వాడికి నువ్వు దాసులు అవుతావు, దాసరాలు అవుతావు. కాబట్టి నీ యజమానుడు ఎవరు? యేసు ప్రభువారు. మన యజమానుడు యేసు ప్రభువారు. ఈ శరీరము, హృదయము, అవయవాలన్నీ దేవుడికి ఇవ్వాలి, అంకితం చేయాలి. ప్రభువా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటావా? ప్రభువా నువ్వు నాలోనికి రా, నన్ను పరిపాలన చెయ్యు, నా మీద నువ్వు ఏలుబడి చెయ్యు, రాజులాగా నువ్వు పరిపాలన చెయ్యు, సాతాను క్రియలు దూరపరచు, సకల విధమైన సాతాను క్రియలు దూరపరచు, వాడు నన్ను ఏలనీయకము అని ప్రార్థన చేయ. వాడు మనల్ని ఏలకూడదు, పాపం మనల్ని ఏలకూడదు, పాపం ఏలకూడదు. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం, 6 నుండి చదువు. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువెనను. ఇక్కడ కయీనుతో
అంటున్నాడు దేవుడు. సరైన మానికి ఇవ్వలేదు, దేవుడు చెప్పిన పని చేయలేదు కయ్యను. అప్పుడు దేవుడు అన్నాడు ఈ కయ్యనుతో, కయ్యను నీకు కోపం ఎందుకు? నువ్వు సత్క్రియ చేస్తే బాగుండు, నువ్వు చేయలేదు, మంచి పని చేయలేదు, సత్క్రియ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది? సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. దేనికి? పాపానికి నీ మీద వాంఛ కలుగుతుంది. నువ్వు మంచి పనులు చేయకపోతే వాకిటే ఉండదండి. మీరు తలుపు తెరిచిన వెంటనే మీకు ఎదురయ్యేది మొట్టమొదట మీరు మంచి పనులు చేయకపోతే పాపం రెడీగా ఉంటుంది. ఆడడానికి మీ మీద అంత ఇష్టం పెట్టుకుంటుంది అనమాట. ఐ లవ్ యూ బేటా, ఐ లవ్ యూ అంటది నీకు. ఫస్ట్ మొట్టమొదట చాలా మంది మన ఊళ్ళో పల్లెటూరు గురించి కదా, తలుపు తెరిచిన వెంటనే వాకిట్లో వచ్చిన వెంటనే మీ ఇంటి కొండ ఎదురవ్వాలి, మంచి వస్తువులు ఎదురవ్వాలి, మంచి బొట్టు పెట్టినటువంటి స్త్రీ ఎదురవ్వాలి, సుమంగళి అని ఒక ఆచారం ఉంది. కానీ నువ్వు చెడు పనులు చేస్తే, చెడ్డ పనులు చేస్తే నిన్ను మొట్టమొదట ఎదురయ్యేది పాపమనే భయంకరమైన శక్తి. అది నిన్ను ఎదుర్కొంటుంది, నీ ఎడల వాంఛ కలిగి ఉండదు. ఎప్పుడు నా ప్రియుడు వస్తుంది బయటకి, ఎప్పుడు నా ప్రియురాలు వస్తుంది, అందుతో కలిసి అలా మార్కెట్లో. అదే మంచి పని చేస్తే ఎవరు ఉంటారు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధ దూతలు నువ్వు తలుపు తెరిచిన వెంటనే నీ వాకిట ఉంటారు. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నీతో పాటు ఎవరు వస్తారు? పరిశుద్ధమైన దూతలు వస్తాయి, పరిశుద్ధ దూతలు వస్తారు. నీకు సెక్యూరిటీ గార్డు ఉంటారు, నీకు కనిపించినటువంటి పరిశుద్ధ దూతల సెక్యూరిటీ గార్డు కావాలా? పాపము సెక్యూరిటీ గార్డు కావాలా? ఎవరు కావాలి? మనకి హాని కలిగించే వాళ్ళు మనం సెక్యూరిటీ గార్డు పెట్టుకుంటామా? కొంతమంది బుద్ధిగా పెట్టుకుంటారు. పాపం ఇందిరాగాంధీ ఎలా చనిపోయింది చెప్పండి? ఇందిరాగాంధీ ఎలా చనిపోయింది? ఆమె మెట్లు దిగి ఎలాగ వస్తుంది, తన కాపలా కాసేవాడే గెడతో కాల్చి చంపేస్తారు. అది దాని నేపథ్యం ఏంటంటే పంజాబ్ వాడు. పంజాబ్ లో బిల్లుకి సంబంధించినటువంటి జాతికి అన్యాయం జరిగింది, ప్రభుత్వం పట్టించుకోలేదు. కజకిస్తాన్ ఉంది కదా, ఖలిస్తాన్ పాకిస్తాన్ మాకు కావాలని పాకిస్తాన్ విడిపోయారు. మన భారతదేశంలో ఒక ప్రాంతం ఉంది, ఇప్పటికీ వివాదకరమైన స్థలమే ఏంటంటే ఖలిస్తాన్, పంజాబ్లో ఉంటారు. ఆ ప్రాంతవాసులు మాకు భారతదేశంలో ఉండడం ఇష్టం లేదు, మేము ప్రత్యేక దేశంగా మమ్మల్ని గుర్తించడానికి ఆయుధాలు ఇవన్నీ తయారు చేస్తాం. ఎవరు హిందువులు కానీ ఎవరైనా రాయగలరు. ఖలిస్తానీయులు మన దేశంలో కూడా అన్యాయం చేశారు, బలవంతంగా కలిపేశారు, రాజశాసనం చేశారు అని చెప్పి ఆ మాత్రం తెలుసుకోకుండా సెక్యూరిటీ గార్డు పెట్టేసేసి ఎప్పుడైతే బయటకు వచ్చిందో AK-47 కాల్చేసి చెప్పండి. మీకు మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు సెక్యూరిటీ గార్డు కావాలా? మిమ్మల్ని కాపాడేవాళ్ళు, మిమ్మల్ని రక్షించేవాళ్ళు సెక్యూరిటీ గార్డు కావాలా? పాపము చేస్తే, పాప ఆలోచన కలిగి ఉంటే, సత్క్రియలు చేయకపోతే, దేవుని పనులు చేయకపోతే మీ వాకిట ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు. అది సెక్యూరిటీ గార్డు కాదు, భక్షించే గార్డు. ఎవరు? పాపమనే శక్తి, పాప సేవకులు, దురాత్మ ఉంటారు. వాడితో దినచర్య సాగిస్తావా? దేవుని దూతలతో దినచర్య సాగిస్తావా? ప్రతిరోజు నిన్ను కాపాడే దూతలతో నువ్వు నీ దినచర్య ప్రారంభించాలి. నిన్ను తన రెక్కలతో మోసి నీ పాదాలకు రాయి తగలకుండా ఎన్నో ప్రమాదాలను తప్పించగలిగే దేవుని దూతలను కాపలా పెట్టుకో. అట్లా అదృష్టం దేవుడు నీకు ఇచ్చాడు.
ఎస్కార్ట్ రాజకీయ నాయకులు ఎస్కార్ట్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటారు ఫిర్యాదు, లైసెన్స్ ఎలా కావాలంటే పెట్టుకుంటారు. కానీ నీకు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, ఉన్నతమైన ఆకాశవాసులు, తేజోవాసులు, పరిశుద్ధ దేవతతో సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. భయపడకు, నీ వెంటే ఉంటారు, నీ కనిపించరు కానీ నీ చుట్టూ ఉంటారు. నా బిడ్డ వెళ్తున్నాడు, మార్కెట్లోకి వెళ్తున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతి విషయం నిన్ను కాపాడతాయి. అలాంటి వాటిని సెక్యూరిటీ గార్డుగా పెట్టేసుకోండి. ఇది ఫ్రీ, ఎవరికి అప్లై చేయవలసిన అవసరం లేదు, ఏ గవర్నమెంట్ సిఫార్సు చేయవలసిన అవసరం లేదు, ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. జీతం ఇవ్వకుండా పనిచేసే బ్రహ్మాండమైన మంచి ఎస్కార్ట్, ఏ ప్లస్ కేటగిరీ మంచి ఫస్ట్ ర్యాంక్ కలిగినటువంటి సెక్యూరిటీ గార్డు దేవుడు నీకు ఇచ్చాడమ్మా. నీవేమో నాకు ఈ సెక్యూరిటీ గార్డు వద్దు, నాకు ఈ పరిశుద్ధతో వద్దు, నాకు పాపం అంటే గొప్ప సరదా, నీచపు క్రియలే గొప్ప సరదా అని చెప్పేసి వెళ్ళావనుకో, తాత్కాలిక ఆనందం కోసం వెళ్ళావనుకోండి, అప్పుడు ఎక్కడ పడతావు? నీతో ఎవరు ఉంటారు? సాతాను గోత్రం. ఒక్కడు కాదు, వేల మంది వచ్చేస్తారు. వేల మంది ఏ లాభం? మంచి స్నేహితులు ఒకరున్నారు చాలు, పరిశుద్ధతతో కావాలని వింటే బ్రహ్మాండంగా బ్రతికేస్తారు. దేవుని స్తోత్రం. ఇది తుచ్చమైన, ఈ పనిమాల తాత్కాలిక సంతోషాల కోసము చాలా భాగ్యాన్ని పోగొట్టుకున్నారు చాలా మంది. మొన్న ఒక ఎగ్జాంపుల్ చూసాను కదా, ఒక చిన్న స్టోరీ ఫేస్బుక్లో విద్యాభ్యాస. ఒక చలికాలంలో ఒకటి గోతులో పడ్డాడు. ఏ కాలంలో? చలికాలంలో ఒకటి పెద్ద గోతులో పడ్డాడు. యవనస్తులు బాగా దేవుని పని చేసే ప్రతి ఒక్కరు అవసరమే. ఎక్కడ దేవుని అవసరం, ముసలి అవసరమే, దేవుడు మాట వినాలన్న ప్రతి ఒక్కరు అవసరమే. అది బాగా అందరూ. ఒకడు చలికాలంలో గోతులో పడ్డాడు, పెద్ద గోతులు. చలి బాగా ఉంది, గోతులో పడిపోయాడు. ఆ గోతులో చక్కెర మిక్సిన ఒకటి ఉంది, రంపం ఒకటి ఉంది, అగ్గి పెట్టి ఏముంది? చక్కెర మిక్సిన ఉంది, రంపం ఉంది, అగ్గి పెట్టి ఉంది. ఆ గోతులో పడినోడు ఏం చేశాడా? బుర్రలేనోడు, తెలివిలేనోడు, చదివేస్తుందని చెప్పేసి ఈ చక్కెర మిక్సిన ఉంది కదా, ఈ రంపంతో పోసుకొని కట్టెలా చేసుకొని అగ్గి పెట్టితో వెలిగించుకొని మంట కాల్చుకున్నాడు. తెలివైన పనేనా? గోతులో పడ్డాడు చలికాలంలో. తెలివైన ఏం చేయాలా? ఏం చేయాలా? ఈ మిక్సిన ఉంది, నేను బయటికి రావాలా అని ఎక్కిపోవాలి. ఈ బయట ఒంటికి సమాధానం ఉంది, చదివేస్తుంది, కాల్చుకోవాలి అని చెప్పేసి తాత్కాలిక సుఖం పొందడానికి ప్రయత్నం చేశాడు. శాశ్వతంగా గోతులో ఉండిపోయాడు. నాకు తాత్కాలిక సుఖం అనేది అదే కాల్చుకొని కొంచెం పర్లేదు, నేను ఇచ్చిన పట్టుకుని పర్మనెంట్ సుఖానికి వెళ్తాను, విడుదల పొందుతాను అని ఆలోచించినట్లయితే ఎక్కి వస్తాను. మీరు చెప్పండి, మీరు ఆ గోతులో పడితే మీరు ఏం చేస్తారు? చలి కాల్చుకుంటారా? కర్రని పిలుచుకొని పైకి వస్తారు. ఈ లోకంలో యవనస్తులు ఈ లోక సుఖాలను ఆశించే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్నారు. నిశ్చిత రాబాబు గోతులో ఉన్నారంటే ఆ నిశ్చిత సుఖాలను పిలుస్తున్నారు. యవనేశ్వర కోరికల్లో ఉండిపోయి ఈ తాత్కాలిక సుఖం కోసం వెంటబడుతున్నారు. జీవితకాలాన్ని వృధా చేసుకొని నరకానికి దారి చేసుకుంటున్నారు. మనం ఏం చేయాలా? ఈ సుఖాలను పరలోకానికి వాడుకోవాలా. దేవుని స్తోత్రం. దేవునికి ఇచ్చిన ఈ జీవితాన్ని పరలోకానికి వాడుకోవాలా, దేవుని కొరకు వాడుకోవాలా. అప్పుడు సాతాను దగ్గర రాకుండా, నిన్ను వాడుకోకుండా దేవుని కాపుదలలో దేవుని కుమార్తెగా చక్కగా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు వెళతావు. దేవునికి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడతాం. ప్రభువా